ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ముగ్గురు కూడా తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి తీసుకువెళ్లినటువంటి లెజెండరీ యాక్టర్స్. ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైతే మరొకరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మరొకరు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ. ఈ ముగ్గురు లెజెండ్స్ కూడా వాళ్ల కెరియర్లో ఎన్నో విభిన్నమైనటువంటి సినిమాలు చేయడం అనేది జరిగింది. అయితే ఎలాంటి లెజెండ్కైనా హీరోకైనా సరే వాళ్ల కెరియర్లో వాళ్లు ఆ స్థాయికి వెళ్లడానికి కారణమైనటువంటి సినిమాలనేవి ఉంటాయి. వాటిని బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అని అంటారు. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ కృష్ణ గారి కెరియర్లో వాళ్ళకి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయో, ఎవరికి అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం రండి. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అండ్ కృష్ణ గారు, వీళ్ల ముగ్గురు సినిమాలలో మీకిష్టమైనటువంటి సినిమా ఏదో కామెంట్ చేయండి. ఈ ముగ్గురులో మీ అభిమాన హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి మాస్ హీరో. అందుకు తగ్గట్టే ఆయన సినిమాల బడ్జెట్, బిజినెస్ అండ్ కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉండేవి బాక్సాఫీస్ దగ్గర. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఆయనకి స్టార్డమ్ని తీసుకొచ్చినటువంటి సినిమా 1951లో రిలీజ్ అయినటువంటి పాతాళ భైరవి. బాక్సాఫీస్ దగ్గర మొట్టమొదటి 25 లక్షల గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. అలాగే ఎన్టీఆర్ గారిని కూడా స్టార్ హీరోగా మార్చినటువంటి సినిమాగా ఖ్యాతి పొందింది ఈ సినిమా. ఈ సినిమాతోనే సీనియర్ ఎన్టీఆర్ గారికి మాస్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది ఆయన కెరియర్ మొదట్లో. అలా పాతాళ భైరవి సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో మొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో రెండవ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి ఫిల్మ్ 1957లో రిలీజ్ అయిన మాయాబజార్ సినిమా. తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప చిత్రాల్లో ఎప్పుడూ కూడా టాప్ ప్లేస్లో ఉండేటటువంటి ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన సమయంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి 75 లక్షలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మల్టీ స్టారర్, కానీ ఓవరాల్గా ఎన్టీఆర్ గారికి రెండవ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ ఫిల్మ్. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఎన్టీఆర్ గారి కెరియర్లో మూడవ ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి సినిమా తెలుగు సినిమా మాత్రమే కాకుండా యావత్ భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాల్లో ఒకటిగా నిలిచినటువంటి లవకుశ. భక్తిరస చిత్రాలలో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ సినిమా 1964లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో అత్యధిక బడ్జెట్తో తెరకేసినటువంటి సౌత్ ఇండియన్ మూవీస్లో ఒకటిగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేనా, కేవలం బడ్జెట్ పరంగా మాత్రమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా. విడుదలైన సమయంలో బాక్సాఫీస్ దగ్గర బీభత్సంగా ఆడినటువంటి ఈ ఫిల్మ్ తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ₹1 కోటి కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్రను తిరగరాసింది. ఇక ఎన్టీఆర్ గారి ఇమేజ్ అయితే తారాస్థాయికి చేరుకుంది ఈ సినిమా సమయానికి. అప్పటి వరకు ఒక పెద్ద స్టార్గా, మాస్ హీరోగా ఎన్టీఆర్ గారిని అభిమానించిన తెలుగు ప్రజలు ఈ సినిమా తర్వాత ఆయనని ఏకంగా దేవుడిలా చూడటం మొదలుపెట్టారు. అందువల్ల ఎన్టీఆర్ గారు తర్వాత ఎన్నో ఫ్లాప్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, మళ్లీ ఆ స్థాయిలో మరే సినిమా రాకపోవడంతో. ఈ విధంగా లవకుశ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో మూడవ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక 1977లో రిలీజ్ అయిన కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన అడవిరాముడు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ గారికి 4వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అది మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి 3 కోట్ల షేర్ సాధించిన సినిమాగా కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలా ఎన్టీఆర్ గారి కెరియర్లో 4వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ ఫిల్మ్. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఎన్టీఆర్ గారి కెరియర్లో 3వ ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి సినిమా తెలుగు సినిమా మాత్రమే కాకుండా యావత్ భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాల్లో ఒకటిగా నిలిచినటువంటి శ్రీమద్ వీరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ సినిమా ఎన్టీఆర్ గారికి కెరియర్లో 5వ ఇండస్ట్రీ హిట్గా నిలిచి సెన్సేషన్ సృష్టించింది. అలా సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కెరియర్ మొత్తంలో టోటల్గా 5 ఇండస్ట్రీ హిట్స్ని సాధించారు. ఇందులో ఒకటి మల్టీ స్టార్లర్ కాగా మిగతా 4 సోలో ఇండస్ట్రీ హిట్స్. మరి ఈ సినిమాలలో ఇక నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్లో ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఏఎన్ఆర్ గారి కెరియర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం, ఆయన్ని స్టార్ హీరోగా మార్చిన, అసలు తెలుగు సినిమాకే ఇండస్ట్రీ హిట్ అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసినటువంటి సినిమా 1948లో రిలీజ్ అయిన బాలరాజు.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 లక్షలకు పైగా వసూళ్లను సాధించి ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్ అంటే ఏంటో ప్రేక్షకులకు పరిచయం చేసిన, అలాగే ఏఎన్ఆర్ గారిని సూపర్ స్టార్గా మార్చింది కూడా ఈ సినిమాని. అసలు ఒక నటుడికి అభిమానులు అనేది తారాస్థాయిలో ఏర్పడటం మన తెలుగు సినిమా చరిత్రలో అక్కడి నుండే మొదలైంది. ఈ విధంగా బాలరాజు అనేది కేవలం నాగేశ్వరరావు గారికి మాత్రమే కాకుండా తెలుగు సినిమాకి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఏఎన్ఆర్ గారి కెరియర్లో రెండవ ఇండస్ట్రీ హిట్ ఫిలిం కీలుగుర్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి 15 లక్షల వరకు వసూళ్లను సాధించింది బాక్సాఫీస్ దగ్గర. అలా చాలా చిన్న ఏజ్లోనే 2 బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ని సాధించి ఇండస్ట్రీని ఊపేశారు ఏఎన్ఆర్. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఏఎన్ఆర్ గారి కెరియర్లో మూడవ ఇండస్ట్రీ హిట్ దేవదాసు. అసలు హీరో ఒక పచ్చి తాగుబోతు అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని అంతా భావించారు. కానీ తన నట విశ్వరూపంతో ఆ సినిమాని హిట్ కాకుండా ఏకంగా ఇండస్ట్రీ హిట్నే చేశారు ఏఎన్ఆర్. అలా ఆయన కెరియర్లో మూడవ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడొస్తున్నటువంటి ప్రాజెక్ట్ లవ్ ఫెయిల్యూర్ సినిమాలకి అప్పుడెప్పుడో ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఇది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్లో 4వ ఇండస్ట్రీ హిట్ సినిమా రోజులు మారాయి. ఒక సందేశాత్మక చిత్రంతో కూడా ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ని సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నారు ఏఎన్ఆర్. ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక ఏఎన్ఆర్ గారి కెరియర్లో 5వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం 1957లో రిలీజైనటువంటి మల్టీ స్టారర్ ఫ్యాంటసీ ఫిలిం మాయాబజార్. ఇక ఏఎన్ఆర్ గారి కెరియర్లో 6వ ఇండస్ట్రీ హిట్ సినిమా 1971లో రిలీజైన దసరా బుల్లోడు. కమర్షియల్ మూవీస్లో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి సినిమా ఈ దసరా బుల్లోడు. అలాగే ఏఎన్ఆర్ గారికి 6వ ఇండస్ట్రీ హిట్ ఈ ఫిలిం. ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారి డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ మేనరిజం, డాన్స్ మూవ్స్, మ్యూజిక్ ఇలా అన్నీ కూడా ఒక సరికొత్త ట్రెండ్ని ఆ టైంలో క్రియేట్ చేశాయి. యూత్ మొత్తాన్ని పిచ్చివాళ్లని చేశాయి. ఈ సినిమా మేనియాలో మునిగేలా చేశాయి ఆ టైంలో. మరి దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక ఏఎన్ఆర్ కెరియర్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇండస్ట్రీ హిట్ మూవీ 1981లో రిలీజైన ప్రేమాభిషేకం. ఈ సినిమా రికార్డ్స్ అనేవి ఒక చరిత్ర. ఎన్ని కేంద్రాలున్నాయో అన్ని కేంద్రాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఆ సమయంలో. అలా ఏఎన్ఆర్ గారి కెరియర్లో లాస్ట్ ఇండస్ట్రీ హిట్గా టోటల్గా 7th ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక్కడ. అలా ఏఎన్ఆర్ గారు తన కెరియర్ మొత్తంలోనూ 7 ఇండస్ట్రీ హిట్ మూవీస్ని సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. మరి ఈ 7 సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా గురించి కామెంట్ చేయండి. ఇక నటశేఖర సూపర్ స్టార్ కృష్ణగారి విషయానికి వస్తే, కృష్ణగారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ అనేది చాలా పవర్ఫుల్గా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్లని పేరు పెట్టి పిలుస్తారు కానీ కృష్ణగారిని మాత్రం ఆయన పేరుకు ముందు హీరో అనే పదాన్ని యాడ్ చేసి హీరో కృష్ణ అని పిలుస్తారు. అలాంటి ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ కృష్ణగారికి మాత్రమే సొంతం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెక్నాలజీ గాని, జానర్స్ కానీ ఇలా అన్నీ కూడా చాలా ట్రెండ్ సెట్టింగ్గా నిలిచాయి. ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్, ఫస్ట్ సినిమా స్కోప్, ఇంకా ఫస్ట్ 70mm ఇలాంటి సరికొత్త సెన్సేషన్తో ఆయన హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఒక మాస్ ఇమేజ్ని భీభత్సంగా క్రియేట్ చేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణగారికి కెరియర్లో సెంటర్స్ పరంగా అత్యధిక సెంటర్స్లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసి సెంటర్స్ విభాగంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా పండంటి కాపురం. ఇక సెంటర్స్తో పాటు కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్స్ క్రియేట్ చేసి ఆయన కెరియర్లో నికాసైన ఫస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది 1974లో రిలీజైన అల్లూరి సీతారామరాజు. 2 కోట్ల వసూళ్లు సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా. కృష్ణగారిని దైవంతో సమానంగా అభిమానులు కొలిచే విధంగా మార్చింది ఈ సినిమా. అలా పండంటి కాపురం సినిమా అనఫీషియల్ ఇండస్ట్రీ హిట్గా నిలవగా అఫీషియల్ ఇండస్ట్రీ హిట్గా అల్లూరి సీతారామరాజు నిలిచింది. మరి ఈ 2 సినిమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక కృష్ణగారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సినటువంటి, మళ్లీ కృష్ణగారి సినిమాల వల్లే ఆ రికార్డ్స్ని మిస్ చేసుకున్నటువంటి సినిమాలు గూఢచారి, 116, మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం,
అగ్నిపర్వతం ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా బాక్సాఫీస్ని కుమ్మేస్తున్న సమయంలో గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతున్నటువంటి కృష్ణగారి సినిమాల వల్లే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ని మిస్ చేసుకున్నాయి. అదే రికార్డ్స్ మీద కృష్ణగారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ని దక్కించుకునేవారు. బట్ ఆయన ఎప్పుడూ కూడా అభిమానులని అండ్ సినీ కార్మికులని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడంతో రికార్డ్స్ గురించి పట్టించుకోలేదనే చెప్పాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలా ఎన్టీఆర్ గారు 5 ఇండస్ట్రీ హిట్స్ సాధించగా ఏఎన్ఆర్ గారు 7 ఇండస్ట్రీ హిట్స్ ని సాధించారు. ఇక కృష్ణగారు బ్లాక్ బస్టర్స్ అనేకమైన మూవీస్ సాధించినప్పటికీ ఇండస్ట్రీ హిట్స్ మాత్రం సెంటర్స్ పరంగా పండంటి కాపురం, కలెక్షన్స్ పరంగా అల్లూరి సీతారామరాజు సినిమాలు మాత్రమే నిలిచాయి ఇండస్ట్రీ హిట్స్గా. అలా ఏఎన్ఆర్ గారు అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.